హరే కృష్ణ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత 3వ అధ్యాయం 6వ శ్లోకం చూద్దాం. కర్మేంద్రియాణి సంయమ్య యయాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారః స ఉచ్యతే. అర్థం: కర్మేంద్రియములను నిగ్రహించినా కూడా మనస్సు ఇంద్రియార్థములయందు మగ్నమై ఉండువాడు నిశ్చయముగా తనను తాను మోసం చేసుకునే మిథ్యాచారి అనబడును అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో అంటున్నారు. ఎవరైనా కానీ బలవంతంగా వారి యొక్క ఇంద్రియాలను కట్టడి చేసి, కానీ వారి మనస్సు మాత్రం వారి యొక్క ఇంద్రియాలకు సుఖాలను కలిగించేటటువంటి విషయాల పట్ల ఆలోచన చేస్తూ ఉంటే అతను యోగి అవ్వడు. యోగిలాగా నటిస్తూ తనకు తాను మోసం చేసుకుంటాడు. కాబట్టి ఎవరైతే వారికి నిర్దేశించబడిన కర్మలను అనుసరిస్తూ ఆ కర్మల యొక్క ఫలితాన్ని శ్రీకృష్ణ భగవానుడికి అర్పిస్తూ ఎల్లప్పుడూ శ్రీకృష్ణ భగవానుని తలుచుకుంటూ ఆయనకి సేవ చేసుకుంటారో వారు మాత్రమే యోగి లేదా స్థితప్రజ్ఞుడు అవుతారు. ఎందుకంటే అలా చేయడం ద్వారానే వారి యొక్క ఇంద్రియములను సహజంగానే తృప్తి చెంది వారి మనస్సు నిజమైన శాంతిని పొందుతుంది.